హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి శుభవార్త అండి. ఏదైతే కమ్యుటేషన్ పీరియడ్ అయితే ఉందో దాన్ని 15 సంవత్సరాల నుంచి తగ్గింపు. మరి కోర్టు తీర్పండి. మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే అండి. ఉద్యోగి పదవీ విరమణ చేసేటప్పుడు తన యొక్క బేసిక్ పెన్షన్‌లో కొంత అమౌంట్‌ను అనగా గరిష్టంగా 40% వరకు అయితే కమిట్ చేసుకునే వీలైతే ఉంటుందన్నమాట. ఈ కమిట్ చేసుకున్న ఏదైతే అమౌంట్ ఉందో, సపోజ్ ఉద్యోగికి 50,000 బేసిక్ పెన్షన్ ఉన్నట్లయితే అతను 40 ఆహ్, అంటే 40% గరిష్టంగా 20,000 వరకు కమిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ రూ. 20,000 ప్రభుత్వం ప్రతి నెల అతని అకౌంట్‌లో కట్ చేస్తూ 15 సంవత్సరాల వరకు 15 సంవత్సరాల వరకైతే కట్ చేసి ఈ అమౌంట్‌ని మొత్తము ఈ 15 సంవత్సరాల తర్వాత ఏక మొత్తంలో చెల్లిస్తుందనమాట. సో, ఏక మొత్తంలో ఒక్కసారిగా అమౌంట్ చెల్లిస్తుంది. దీనిపైన కొంత ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అవుతుంది. సో, ఈ కమ్యుటేషన్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ 15 సంవత్సరాలు కాకుండా ప్రభుత్వానికి ఈ ఏదైతే ఏక మొత్తంలో చెల్లించే అమౌంట్ ఉందో ఆ అమౌంటు 10 సంవత్సరాల 8 నెలలకే ప్రభుత్వానికి రికవరీ అవుతోందనమాట. కానీ ప్రభుత్వము ఇంకా 4 సంవత్సరాలకు పైగా ఎక్కువగానే ఇంకా రికవరీలైతే చేస్తూనే ఉంది. సో, ఇది మారాలి అని జెప్పేసి చాలా వరకు అందరూ గూడా పోరాటం చేయడం జరుగుతోందండి. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళడం అయితే జరుగుతోంది. ఇక్కడ మనం జూసుకోవచ్చు. రిటైర్మెంట్ జరిగిన తర్వాత మన అమౌంట్‌లో కొంత భాగాన్ని కమిట్ చేస్తాము. 15 సంవత్సరాలకు తిరిగి మన పెన్షన్‌లో అయితే ఇది కలుపుతారనమాట. 2010కి పీఆర్‌సీ వచ్చిన తర్వాత విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అదేంటంటే ఈ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో 2010కి ముందు ఈ 10.46 ఇంటూ 10.46 అనేది ఉండేదండి. సో, ఈ 10.46 కాస్త 2010 తర్వాత 8.37కైతే తగ్గించడం జరిగింది. ఒక విధంగా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకిక్కడ తెలుస్తుందేంటంటే 2006 సంవత్సరం నుంచి ఈ కమ్యుటేషన్ ఏదైతే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, మనం కట్టే ఈ బేసిక్ పెన్షన్‌లో మనం కట్టే అమౌంట్‌కి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో 2006 సంవత్సరం నుంచి క్రమంగా తగ్గుతూ వస్తుందండి. సో, ఈ గతంలో అయితే 12% ఇంట్రెస్ట్ అయితే చెల్లించేవారు. కానీ 2006 తర్వాత మారిందండి. అదే 2010 సంవత్సరానికి చేరుకునేసరికి 8% పడిపోవడం జరిగింది. ఇక్కడ మనము 4%నైతే డ్రాప్ అవుట్ చూసాము. అదేవిధంగా ఇప్పుడు ఈ సుమారుగా 2024 సంవత్సరానికి ఈ వడ్డీ రేట్ అనేది 7% అయితే చేరుకోవడం జరిగింది. ఇది నార్మల్‌గా ఎక్కడైనా ఏ బ్యాంక్‌లో అయినా కూడా చెల్లించే అమౌంటే అండి. ఈ విధంగా ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించడం జరిగింది. దీనివల్ల కమ్యుటేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది భారీగా తగ్గిపోయిందనమాట. సో, ఒకప్పుడు ఉన్న 10.56 ఇంటూ ఇది అండి ఒకప్పుడు ఉన్న మల్టిప్లయింగ్ ఫ్యాక్టరు. సో, ఇది ఇంటూ 12 ఇంటూ మనం కట్టే అమౌంట్‌ని మనం కడుతున్న ఈ బేసిక్ పెన్షన్‌ని అయితే ఇక్కడ మనము చేయాలండి. ఎంతైతే కమిట్ చేసుంటామో ఆ కమిట్ వాల్యూ సపోజ్ ఒక 10,000 కమిట్ చేశామంటే ఈ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అదే అండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాము 10.56 ఇంటూ 12 ఇంటూ 10,000. ఒక ఉద్యోగి తన బేసిక్ పెన్షన్‌లో ఒక రూ. 10,000 కమిట్ చేశారంటే అతనికి 15 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం చెల్లించే అమౌంటు రూ. 12,67,000 అండి.
రూ. 67,200 ఈ అమౌంట్ ప్రభుత్వానికి 10 నెలల 10 సంవత్సరాల 8 నెలలకే రికవరీ అయితుందనమాట. కానీ ప్రభుత్వము మన దగ్గర నుంచి తిరిగి ఈ అమౌంట్‌ని ఏదైతే ఉందో రికవరీ అమౌంట్‌ని 15 సంవత్సరాల వరకు రికవరీ చేస్తూనే వస్తుందనమాట. సో, ఈ మేరకు చాలామంది కోర్టుకు కూడా వెళ్ళడం జరిగిందండి. ఈ విషయంపై పంజాబ్‌లో రిటైర్డ్ సెక్రటేరియట్ సూపరింటెండెంట్ ఆయన వచ్చేసి కోర్టుకైతే వెళ్ళడం జరిగింది. సో, ఆయన ఇక్కడ ఈ వివరాలన్నీ కూడా అక్కడ జడ్జితో వివరించడం జరిగిందనమాట. సో, మొత్తానికైతే ఈ విధంగా కమ్యుటేషన్ పీరియడ్‌ని తగ్గించండి. లేదా కమ్యుటేషన్ ఈ అమౌంట్‌ను రికవరీలని ఆపండి అని జెప్పేసి నిలిపివేయాలని కోర్టు జారీ చేసింది. సో, దీనిపై అక్కడే కాదండి. సో, ఇంకా కొంతమంది కూడా చాలామంది కోర్టుకు వెళ్ళేవారు. సో, కోర్టుకు వెళ్ళిన వారికి మాత్రమే న్యాయం జరుగుతుంది. సో, సమగ్రంగా అందరికీ అయితే ఈ న్యాయము అందటం లేదు. సో, మొత్తానికైతే మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా కమ్యుటేషన్ వాల్యూ అనేది క్రమేణా తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడున్న జీవన ప్రమాణాల ఆధారం చేసుకొని ఈ కమ్యుటేషన్ పీరియడ్ ఏదైతే ఫస్టు పూర్వకాలంలో ఫిక్స్ చేసినటువంటి ఈ కమ్యుటేషన్ టైము 15 ఇయర్స్ అనేది కూడా మనకైతే క్రమంగా తగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో, కాబట్టి ప్రభుత్వానికి ఈ రికవరీని 15 సంవత్సరాలుగా కాకుండా దీన్ని తగ్గించి 11 సంవత్సరాలకి కుదించాలి అని జెప్పేసి ఇదే న్యాయమైన తీర్పు అని జెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. సో, కోర్టుకు వెళ్ళిన వారికే న్యాయం జరుగుతుంది. సో, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, మన యొక్క ఉద్యోగ సంఘాలు అలాగే ప్రతి ఒక్కరు గూడా పెన్షనర్స్ సంబంధించిన వారంతా గూడా ఈ విధంగా అవసరమైతే కోర్టుకు వెళ్ళి దీనికి సంబంధించి న్యాయమైన డిమాండ్‌కి సంబంధించినటువంటి ఈ అంశాన్ని కోర్టు వెళ్ళి అయినా సరే ఈ విధంగా కమ్యుటేషన్ కాలాన్ని తగ్గించేలా అయితే చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో, మొత్తానికైతే ఈ విధంగా కమ్యుటేషన్ చేసిన వారు 2010కి ముందు అయితే ఒక విధంగా అమౌంట్ అయితే వచ్చేది. కానీ 2010కి ముందు 12% ఇచ్చేవారు. సో, అప్పుడు అమౌంట్ అయితే ఈక్వల్‌గా వచ్చేది. కానీ తర్వాత ఈ ఇంట్రెస్ట్ రేట్‌ను అంటే రికవరీ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌ను క్రమంగా తగ్గించడం ద్వారా ఈ టెన్యూర్ అనేది 15 ఇయర్స్ కంటే తక్కువ లేకుండా ఉండడము. 15 ఇయర్స్ గాని ఫిక్స్‌డ్‌గా ఉండడం వల్ల పెన్షనర్స్ లక్షల రూపాయలు నష్టపోతూ ఉన్నారండి. ఈ కమిట్ చేసిన అమౌంట్ వల్ల. సో, ఇది ఫ్రెండ్స్. దీన్నొచ్చేసి మన ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తేవాలండి ప్రభుత్వం పైన. సో, దీనికి సంబంధించి అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది.